తేలు చాలా ప్రమాదకారి. తోకతో ఒక్కటిచ్చిందంటే చాలు ప్రాణం పోతుంది. ఎందుకంటే దాని విషం అంత పవర్ఫుల్. అయితే మన పరిశోధకులు ఆ ప్రమాదంలోనే ప్రాణం పోసే పవర్ ఉందని కనుగొన్నారు. అదేనండి, తేలు విషంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయంట. ఇప్పటికే దాన్ని పలు చికిత్సల కోసం వాడేస్తున్నారంట. ఆ విషాన్ని సేకరించి ఇచ్చేవారికి కోట్లు కూడా చెల్లిస్తున్నారంట. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తేళ్లను పెంచేసి కోటీశ్వరులు అయిపోదాం అని అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఇదేమి తేనెటీగల పెంపకం కాదు, తేళ్ల పెంపకం. తేడా వస్తే చావే. అంతేకాదు, వాటిని పెంచడానికి, విషాన్ని సేకరించడానికి చాలా రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఇందుకు అనుమతి లభించడం అంత ఈజీ కాదంట. అయినా సరే ట్రై చేస్తామంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. మీకు తెలుసా, ఒక గ్యాలన్ తేలు విషం అక్షరాల 3,534 కోట్లు. షాక్ అయ్యారా? అవునండి, ఒక గ్యాలన్ తేలు విషం వచ్చేసి 3,534 కోట్లు పలుకుతుందంట. అంటే మనం కనీసం 1 గ్రాము తేలు విషాన్ని సేకరించిన లక్షాధికారులం అయిపోవచ్చు. ఎందుకంటే 1 గ్రామ్ 93 లక్షలు పలుకుతుంది. 10 గ్రాములు కలెక్ట్ చేస్తే సుమారు 93 కోట్లు లభిస్తాయి. ఏడాదికి కనీసం 1 లీటర్ తేలు విషాన్ని సేకరిస్తే 933 కోట్లు మీ సొంతం అవుతాయి. కానీ అన్ని తేళ్లు విషం దీనికి పనికిరాదు. కేవలం ఒక్క జాతికి చెందిన తేలుకే ఎక్కువ డిమాండ్. అవి కానీ మీకు దొరికాయంటే పండగే. కానీ దానికి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మరి ఈ తేలు విషం ఎందుకంత ఖరీదు అని అనుకుంటున్నారా? ఈ విషాన్ని ఔషధాలలో వాడుతారు. కానీ దానికి అంత చెల్లించడం అవసరమా అనే సందేహం కూడా మీరు కలగవచ్చు. అయితే ఆ తేళ్లను పెంచడం, వంటి నుంచి ఔషధాన్ని సేకరించడం అంత ఈజీ కాదు. ఒక తేలు నుంచి ఒకేసారి 2 మిల్లీగ్రాముల విషం వస్తుంది. కొన్ని చోట్ల దీన్ని చేతితో తీస్తారు. అది కూడా చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అందుకే కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ సిమ్యులేషన్ విధానంలో విషాన్ని తీస్తారు. 1 గ్యాలన్ వచ్చేసి 3,785 లీటర్ల విషాన్ని సేకరించాలి అంటే కొన్ని లక్షల స్కార్పియన్లు అవసరం. అందుకే దీని సరఫరా చాలా అవసరంగా ఉంటుంది. ఇప్పటి వరకు నైజీరియా, అబుదాబి, ఈజిప్ట్లోని న్యూ వాలీ ప్రాంతాలలోని ఈ తేళ్లను పెంచుతున్నారు. అక్కడ నుంచి గ్లోబల్ మార్కెట్కు విషాన్ని ఎగుమతి చేస్తున్నారు. న్యూ వ్యాలీలో మాత్రం ఒకే ఒక వ్యక్తి దీన్ని వ్యాపారం చేస్తున్నారు. అసలు ఈ తేనె విషాన్ని ఏ చికిత్సలకు ఉపయోగిస్తారు అని అనుకుంటున్నారా? తేళ్లు విషంలో ఉండే ప్రోటీన్లు, ఫ్లైఫైడ్లు అనే బయో యాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ చికిత్సలకు ఉపయోగపడతాయి. అలాగే యాంటీ మైక్రోబయల్, మలేరియా నివారణలను కూడా ఉపయోగిస్తారు. అలాగే నొప్పి తగ్గించే మందులలో కూడా వాడుతున్నారు. ఇంకా ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో ఈ విషాన్ని ఉపయోగిస్తారు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని బయోకెమికల్ గోల్డ్ మెన్ అని అంటారు. అయితే ఈ విషాన్ని నేరుగా ఉపయోగించారు. ఇందుకు మరికొన్ని శాస్త్రీయ విధానాలు ఉంటాయి. అయితే డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కొన్ని ల్యాబ్స్లో ప్రత్యామ్నాయంగా మాలిక్యూల్స్ సింథటిక్ రూపంలో తయారు చేస్తున్నారు. ఇండియాలో వీటిని పెంచాలి అంటే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కోట్లల్లో ఆదాయం రావాలి అంటే లక్షలాది తేళ్లను సేకరించాలి. అయితే ఆ జాతికి చెందిన తేళ్లు మనకు ఇండియాలో దొరకవు. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే అవి ఇక్కడి వాతావరణంలో బ్రతకగలవో లేదో చెప్పలేము. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే వాటి నుంచి విషాన్ని సేకరించడం ప్రమాదకరం. అందుకు ప్రత్యేకమైన యంత్రాలను వాడాలి. కొంచెం తేడా వచ్చినా సేకరించే వారి ప్రాణాలు పోతాయి. మరో విషయం ఏమిటంటే, తేళ్లను పెంచడానికి మన అడవి చట్టాలు అంగీకరించవు. కాబట్టి దానికి సంబంధించి చట్టంలో ఏ రూల్స్ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. అసలు విషాన్ని ఎలా సేకరించాలి అనుకుంటున్నారా? ముందుగా ఫార్మ్ సెటప్ చేసుకోవాలి. అక్కడ తేళ్లను పెంచుకోవాలి. అయితే వాటి నుంచి విషాన్ని సేకరించేందుకు సేఫ్టీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ట్రైనింగ్ తప్పనిసరి. ఎలక్ట్రిక్ సిమ్యులేషన్ ద్వారా విషాన్ని సేకరించాలి. దీనికి కూడా ట్రైనింగ్ అవసరం. తేలు కాటు వేసే ప్రమాదం ఉంది. ఒక తేలు నుంచి నెలకు ఒకసారి మాత్రమే విషాన్ని సేకరించాలి. వెంటనే సేకరించే విషంలో ఔషధాలకు అవసరమైన ప్రోటీన్స్ ఉండవు. అవి మళ్ళీ తయారు కావాలి అంటే కనీసం 25 రోజుల టైం పడుతుంది. చూసారు కదా, తేళ్ల పెంపకంతో ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. సో మరి మీరు కూడా తేళ్ల పెంపకం పెంచుకోవాలి అని అనుకుంటున్నారా? ఓకే, తేళ్ల పెంపకం పెంచుకోవాలనుకుంటే మాత్రానికి ఈ వీడియో చూసిన తర్వాత సో మీరు ప్లాన్ చేసుకోండి.